వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆలమూరు సబ్ రిజిస్టర్ పై ఏసీబీ దాడులు. ఉధృతంగా ప్రవహిస్తున్న యమున, ఇళ్లలోకి వరద నీరు. యూరియా కోసం ధర్నాకు దిగిన రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ పులివెందుల పర్యటన, క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్. రెచ్చిపోయిన హిజ్రాలు, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్పై దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, కేసీఆర్ కుమార్తె కవిత మరోసారి బీఆర్ఎస్ పార్టీలో అణుబాంబు వేశారు. కేసీఆర్పై సీబీఐ విచారణకు ఆదేశించిన అంశంలో కడుపు రగిలిపోతుందని మీడియా ముందుకు వచ్చిన ఆమె కేసీఆర్పై మరకలు పడ్డానికి హరీష్ రావు, సంతోష్ రావే కారణమని నేరుగా ఆరోపణలు చేశారు. వారిద్దరూ తీవ్రమైన అవినీతికి పాల్పడడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్కు డబ్బు యావలేదని, కానీ హరీష్, సంతోష్లు మాత్రం భారీగా అవినీతికి పాల్పడ్డారన్నారు. అందుకే హరీష్ రావును గతంలో కేసీఆర్ నీటిపారుదల మంత్రిగా తొలగించారని కూడా కవిత గుర్తు చేసుకున్నారు. తన తండ్రిపై సీబీఐ కేసు నమోదు చేస్తే కేసీఆర్ పరువు పోతే తనకు ఆవేదన ఉండదా అని కవిత కంటతడి పెట్టుకున్నారు. హరీష్ రావు, సంతోష్ రావు వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. తాను ఇవాళ ఇలా మాట్లాడుతుంటే తన వెనుక ఎవరో ఉన్నారని ఆరోపిస్తున్నారని, నిజానికి వారే రేవంత్ రెడ్డితో కలిసి తన తండ్రిపై కుట్ర చేస్తున్నారన్నట్లుగా మాట్లాడారు. ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మెగానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి హర్యానాలోని హత్నీకుండ్ బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఢిల్లీలోని యమునా నది డేంజర్ మార్క్ దాటి ప్రవహిస్తుంది. ఇళ్లలోకి వరద నీరు చేరింది. మంగళవారం తెల్లవారుజామున యమునా నది 205.33 మీటర్ల డేంజర్ మార్క్ దాటడంతో భారీ వరదలు సంభవిస్తాయని ఢిల్లీ సీఎం కార్యాలయం వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే ఖాళీ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలకు చేరుకోవాలని సూచించింది. जमुना मैया की जय हो।
మేము ఆడోళ్ళం ఏనాడైనా యూరియా కోసం లైన్లు కట్టినామా? ఇంత అవస్థ పడ్డామా? మళ్ళీ ఓట్లని వస్తే చెప్పులతో కొట్టి చెప్పుల దండ మెడకేస్తాం. గెలిచిపోయింది కానీ ఇంత అవసరం ఎన్నాడు అన్న పడ్డామా? ఎన్నాడు మేము ఆడోళ్ళం లైన్ కట్టినా ఊరే బస్సులకు? దానికి సిగ్గుచరం ఉన్నది, అనుకున్నదా సిగ్గుచరం? రేవంత్ రెడ్డి మళ్ళీ కూడా గెలుస్తాం. టిఫిన్ బాక్సులు మొగోనికి అయితే ఇప్పుడు ఆడలు ఏం చేయాలి? ఆడలు పట్టించుకోవాలి, పొట్టిలో తెలిసిందల్లా. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ పులివెందుల పర్యటన, క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్, చంద్రశేఖరరావు, అసౌద్దీన్ ఓవైసీ 2 రాష్ట్రాల పార్టీ అధ్యక్షులకు, 2 రాష్ట్రాలకు చెందిన 42 మంది ఎంపీలు, 18 మంది రాజ్యసభ సభ్యులు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగు వారి గౌరవం పెరిగేలా అందరూ ఒక తాటిపైకి వచ్చి సుదర్శన్ రెడ్డికి అండగా నిలబడాలి. ఎన్నికలు, రాజకీయాలు, వివాదాలు మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. మన తెలుగువాడు, మనవాడు, రాజ్యాంగ నిపుణుడికి ఒక అవకాశం వచ్చింది. జాతీయ స్థాయిలో మనం ప్రతిష్ట కోల్పోతున్న సందర్భంగా తెలుగు వాళ్ళ యొక్క గౌరవాన్ని, ప్రతిష్టను పెంచే సందర్భంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అభ్యర్థిగా రావడము, మనందరం ఏకతాటి మీదకి వచ్చి రాజకీయాలను, మన మధ్యలో ఉన్న భిన్న అభిప్రాయాలను పక్కన పెట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాలి అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రశేఖరరావు గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు, వీళ్ళందరికీ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేయడమే కాకుండా 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులకు కూడా వ్యక్తిగతంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ ఆత్మ ప్రబోధానుసారము ఓటేయండి. ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనుల తీరుపై అంతర్జాతీయ నిపుణుల బృందం పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది. అనూహ్య సవాళ్లను అధిగమిస్తూ ప్రత్యేకించి వానాకాలంలోనూ సాగిన నిర్మాణ పనులను వారు ఘనంగా ప్రశంసించారు. ఇది రాష్ట్రాల ప్రజల ఆశలకు, ప్రాజెక్టు భవిష్యత్తుకు ఉత్తమమిచ్చే పరిణామం. Where the mighty Godavari flows with timeless grace, a marvel of modern engineering is rising. The Polavaram project in Andhra Pradesh is not just an infrastructure endeavor. It is a bold reflection of India's ambition, reshaping the future while setting new global benchmarks. Recently, an international panel of experts from the USA and Canada, along with Polavaram Authority Secretary Raghuram and Central Water Power Department Deputy Commissioner Gaurav Singhal and other senior engineers reviewed the project. Their verdict: unanimous praise.
From execution efficiency to adherence to Indian standard codes, the project team's performance stood tall, even against the fury of peak monsoon floods. Over 3 days, the expert delegation inspected critical components like the diaphragm wall at Gap 2, the earth-cum rockfill dam at Gap 1, the buttress dam, advanced soil strengthening works and the intricate dewatering systems. At the heart of it all lies the 1400-meter long, 1.5 meter wide diaphragm wall, an engineering marvel being built with an innovative plastic concrete mix. Designed to fortify the dam's foundation, it's progressing steadily even in the face of relentless floods. This recognition isn't just about concrete and steel. It is about the spirit of the Polavaram team, engineers, workers, planners who rise to every challenge with resilience, precision and innovation. MEIL is proud to be a part of this historic journey. The scale is massive and the impact is immeasurable. Once completed, Polavaram will redefine water management and energy generation in Andhra Pradesh, empowering millions, driving development and securing the future. యూరియా కోసం ధర్నాకు దిగిన రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో యూరియా ఇవ్వడం లేదంటూ అంబేద్కర్ సెంటర్ వద్ద ఆందోళనకు దిగిన రైతులు. రైతులపై జులుం ప్రదర్శించి అరెస్ట్ చేసిన పోలీసులు. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు సబ్ రిజిస్టర్ కోన విమల సరోజిని కుమారి ఓ రైతు నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సోమవారం సాయంత్రం సబ్ రిజిస్టర్ తన కారు డ్రైవర్ దాసరి దుర్గప్రసాద్ ద్వారా 28,000 లంచం తీసుకుంటుండగా రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. రాత్రి వరకు ఈ దాడులు కొనసాగాయి. ఆలమూరు మండలం బడుగువాణి లంక గ్రామానికి చెందిన గట్టి సుబ్రహ్మణ్యంకు చెందిన ఎకరం 36 సెంట్లు భూమిని తన కుమారుడికి రిజిస్ట్రేషన్ చేయడానికి 50,000 లంచం అడిగారని చివరకు 28,000 ఒప్పుకున్నారని రైతు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారుల వల్ల పట్టుకున్నారు. అంతేగాక మరో 35,000 రూపాయలు అనాధికారికంగా ఉండడాన్ని దాడుల్లో పట్టుకున్నారు. ఆ నగదును సీజ్ చేయడంతో పాటు సబ్ రిజిస్టర్ కార్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లుగా ఏసీబీ డీఎస్పీ కిషోర్ కుమార్ తెలిపారు. అతను ఆలమూరు సబ్ రిజిస్టర్ గారిని డాక్యుమెంట్ రైటర్ అయిన ముప్పిరి వెర్రయ్య ఎలియాస్ యేసు ద్వారా అప్రోచ్ అయ్యారు. ఇనీషియల్ గా ఈ గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయడానికి 50,000 డిమాండ్ చేశారు. ఆ తర్వాత రిక్వెస్ట్ చేయగా 28,000 కి దానికి అగ్రీ అయ్యారు. ఈ రోజు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఏదైతే ఈ 28,000 ఉన్నదో 28,000 కూడా సబ్ రిజిస్టర్ గారు అయిన విమల సరోజిని కుమారి సబ్ రిజిస్టర్ ఆలమూరు ఆమె యొక్క డ్రైవర్ దాసరి దుర్గా ప్రసాద్ ద్వారా ఈ 28,000 తీసుకోవడం జరిగింది. మేము ఆ 28,000 తీసుకునేటప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. అతని దగ్గర నుంచి 28,000 బ్రైబ్ అమౌంట్, అదేవిధంగా ఇంకా ఈ ఆఫీస్లో అన్అకౌంటెడ్ క్యాష్ ఒక 35,000 కూడా మేము రికవరీ చేసాం. ఎవరైతే వీళ్ళున్నారో వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నాం. తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి మేము పంపిస్తాం. పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగులు మిమ్మల్ని బ్రైబ్ అమౌంట్ డిమాండ్ చేస్తే రాజమండ్రి ఏసీబీ ఆఫీస్ని అప్రోచ్ అవ్వాల్సిందిగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కీలక పాత్రలో నటించిన సినిమా మిరాయి. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయి నుంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఈ ట్రైలర్ను సూపర్ స్టార్ రజనీకాంత్ చూసి చాలా బాగుందంటూ అప్రిషియేట్ చేశారు. గ్రాండ్ స్కేల్లో మూవీ మేకింగ్తో పాటు మనోజ్ క్యారెక్టర్ పవర్ఫుల్గా ఉందంటూ రజనీకాంత్ అభినందించారు. మిరాయి మూవీతో సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లెస్సింగ్స్ తనకు దక్కడం పట్ల రాకింగ్ స్టార్ మంచు మనోజ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపడ మండల కేంద్రంలో యూరియా కోసం రైతుల ధర్నా. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు, భారీగా ట్రాఫిక్ జామ్. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని రాజావీధి శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నిమజ్జనం అంగరంగ వైభవంగా చేపట్టారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు భాస్కర స్వామి మాట్లాడారు. వెళ్ళి అన్ని చేసుకుంటే స్వామి వారిని తీసుకెళ్ళడానికి రెడీ అయినట్టు మన సిద్ధాంతం.
కనుక అందరూ కూడా మల్లికార్జున స్వామి వారికి రుద్రంతో హోమం చేశారు. గణపతి కోరకరెడ్డి గారు జీవితాంతం అన్నదానం చేస్తూనే ఉండాలి, నీ పిల్లలు వండుతూనే ఉండాలి. రైట్. జై గురుదేవా, జై జై వాసవి మాతకి, జై గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. సిద్ధిరస్తు మాం రక్షంతు మమ సహ కుటుంబానాం రక్షంతు. ఓం హృదికామః శ్రూయనాజ్యమాదయ. ఓం విజ్ఞానంచ స్వాహ, ఓం విజ్ఞానంచ స్వాహ, ఓం మనశ్చ స్వాహ, ఓం శక్వరైచ స్వాహ, ఓం దర్శిశ్చ స్వాహ, ఓం పూర్ణమాచ స్వాహ, ఓం బృహచ్చ వయంత్రిలు. ఓం ప్రజావయ అగ్నే భూతానామ జ్యేష్ఠానామదే స్వాహ. యమాయ పృథి ఆ దేవుడి దగ్గర పుట్టి పూజ చేసుకున్నాడు. ఓం యమాయ పృథి వెళ్ళి అన్ని చేసుకుంటే స్వామి వారిని తీసుకెళ్ళడానికి రెడీ అయినట్టు మన సిద్ధాంతం. కనుక అందరూ కూడా మల్లికార్జున స్వామి వారికి రుద్రంతో హోమం చేశారు. గణపతి కోరకరెడ్డి గారు జీవితాంతం అన్నదానం చేస్తూనే ఉండాలి, నీ పిల్లలు వండుతూనే ఉండాలి. రైట్. జై గురుదేవా, జై జై వాసవి మాతకి, జై గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. ఏతే శాస్త్రమే తమ్మాశా మృత్యోర్వృత్తాంతవేదాన్ యజ్ఞసమాయ యా సర్వాన్ వయామయే. ఆయురారోగ్యమైశ్వర్యం దేమే మునిపుంగవ స్వాహ. ఓం ఋగ్వేదాయ నమః స్వాహ, ఓం సామవేదాయ నమః స్వాహ, ఓం త్రయంబకరుద్రాయ నమః స్వాహ, ఓం అగ్నయే నమః స్వాహ, ఓం నిరుదయే నమః స్వాహ, ఓం వాయవే నమః స్వాహ, ఓం ఈశానాయ నమః స్వాహ, ఓం పృథ్వీధరాయ నమః స్వాహ. ఉపగ్రహ దేవతాయ నమః. చేయండి పలకండి. గృహదేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు మాం రక్షంతు మమ సహ కుటుంబానాం రక్షంతు. సిద్ధాచార్యాయ స్వాహ. ఓం శ్రీం. అమ్మ కట్టలేండి. అందరూ పట్టుకోండి, ఆడవాళ్ళు అలా చేయి పట్టుకోండి. సర్వమేవాప్నోదే అస్యామేవ ప్రతిష్ఠతే నమః స్వాహా. పూర్ణావతి ముహూర్తస్సు ముహూర్తమస్తే. జై భోలే గణేష్ మహారాజ్ కి, వరసిద్ధి వినాయక స్వామి కి, వరసిద్ధి వినాయక స్వామి కి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.